హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి, మేము డిష్ వాషర్ కొనడానికి వెళ్ళామని. అండ్ ఎస్, మేము డిష్ వాషర్ ఆ రోజు పర్చేస్ చేసాము. మేమైతే బాష్ పర్చేస్ చేసామన్నమాట. మాకు నెక్స్ట్ డేనే డెలివరీ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఎర్లీ మార్నింగే డెలివరీ అయిపోయింది అనమాట. అండ్ ఈవినింగ్కి డెమో కూడా వచ్చేసారు. సో ఆ రోజు అయితే అతను వచ్చి టెక్నీషియన్ వచ్చే వరకు మేము ఓపెన్ చేయలేదు. టెక్నీషియన్ వచ్చి ఓపెన్ చేసి అన్బాక్సింగ్ అయితే చేశారు అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయితే ఇచ్చారనమాట. సో ఇలా డిష్ వాషర్లో 2 ప్లేస్మెంట్స్ ఉంటాయి. దీని డీటెయిల్డ్ వీడియో కూడా నేను మళ్ళీ ఇంకోటి చేస్తాను ఈ వీడియో తర్వాత. అది కూడా ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. ఇప్పటి వరకు ఏంటంటే నేను ఇప్పటికీ ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి నేను డిష్ వాషర్ యూజ్ చేసి ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ అవుతుంది. అండ్ 15-20 డేస్లో నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఎస్పెషలీ ఫర్ వర్కింగ్ పీపుల్ ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ అండి. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మెయిన్ డిపెండెన్సీ తగ్గిపోతుంది మనకి. అట్ ద సేమ్ టైం వాష్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగా వస్తుంది అనమాట. సో నాకైతే డిష్ వాషర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ నచ్చింది కూడా. అవన్నీ ప్రోస్. కాన్స్ వచ్చేసరికి దేర్ ఆర్ లైక్ ఫ్యూ మెటీరియల్స్. మనం ప్లాస్టిక్ పెట్టడానికి ఉండదు అండ్ అల్యూమినియం వెజల్స్ ఉంటాయి కదా, అవైతే పెట్టడానికి ఉండదు. ఇలాంటివి పెట్టడానికి కుదరదు అనమాట. అదొక్కటే డ్రాబ్యాక్ తప్ప మిగతా అంతా బాగానే ఉంటుంది. అలానే బిగ్ ఫ్యామిలీస్ కూడా సెట్ అవుతుందని నేను చెప్పనండి. ఇది స్మాల్ ఫ్యామిలీస్. 3 బుక్ చేసుకోవాలండి. ఫినిష్ బ్రాండ్ బుక్ చేసుకోండి. ఈ టాబ్లెట్లు లిక్విడ్ దీంట్లో రెండు సైడ్ లిక్విడ్ అంటారండి. అంటే షైనింగ్ లిక్విడ్. దీంట్లో డిటర్జెంట్ వేసుకోండి. అంటే ఇప్పుడు టాబ్లెట్స్ ఇచ్చారు, ఈ టాబ్లెట్ దీంట్లో పెట్టేసుకుని వాడేసుకోవచ్చు. ఇది మామూలుగా ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేయాలి. తర్వాత టాబ్లెట్ కాకుండా డిటర్జెంట్ బుక్ చేసుకోండి. కాదు అన్నీ నొక్కుతాడు. అక్కడ ఆన్ అయిపోయిందండి. డైరెక్ట్ ఇప్పుడు ఆన్ అయిపోద్ది. తర్వాత ఆన్ ఆఫ్ గా చూపింది. ఇది వచ్చి ఇంటెన్సివ్ అండి. బాగా ఎక్కువ ముడుకుంటే సెలెక్ట్ చేసుకోండి. అంటే బిర్యానీ వండుకునే ఉంటాయి కదా, జిడ్డు ఉండేది ఇంటెన్సివ్ ఉండే పెట్టుకోండి. ఇది రెండోది వచ్చి స్పార్క్. ఇది వచ్చి నాన్ స్టిక్ పెట్టండి. మూడు వచ్చి ఆటో. దీంట్లో అన్ని రకాలు వేసేసుకోవచ్చు. డిష్ వాషర్ యూజ్ అన్నా వేసుకోండి. ఇది గాజు కానీ ప్లాస్టిక్ కానీ. హాట్ వాటర్ వస్తుంది కదా, హాట్ వాటర్. ఇందాక టెక్నీషియన్ చెప్పేది మీరు వినాలి అని చెప్పేసి నేను అక్కడైతే పాజ్ చేశానండి. సో ఏం చెప్తున్నానంటే ఫ్యామిలీ ఆఫ్ 4, ఫ్యామిలీ ఆఫ్ 5కి అయితే పక్కా యూస్ఫుల్ అండి. డైలీ 1 లోడ్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే పిల్లలు ఉన్నారు అండ్ స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళ లంచ్ బాక్సెస్ అవన్నీ ఉంటాయి. సో మార్నింగ్ చిన్న లోడ్ అండ్ ఈవినింగ్ వచ్చేసరికి సింక్ మొత్తం క్లియర్ చేసేసి ఒక ఫుల్ లోడ్ అయితే వేసేస్తాను ఈవినింగ్ వచ్చేసరికి. అలా నాకు డైలీ 2 టైమ్స్ పడుతుంది. మార్నింగ్ హాఫ్ లోడ్, ఈవినింగ్ వచ్చేసి ఫుల్ లోడ్ అనమాట. అలా అయితే నాకు ఫినిష్ అయిపోతుందండి. అండ్ వాటర్ కన్జంప్షన్ తక్కువే ఉంటుంది. అట్ ద సేమ్ టైం సర్ఫ్ కూడా తక్కువే అవుతుంది. సర్ఫ్ పౌడర్ ఉంటుంది, పౌడర్ యూజ్ చేయొచ్చు. ఆర్ మనము లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ అన్న యూజ్ చేయొచ్చు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకు పౌడర్ కంటే లిక్విడ్ వస్తుంది కదా, దాంతో అయితే వాష్ క్వాలిటీ ఇంకా బాగుంటుంది. నేను ప్రస్తుతానికి పౌడర్ యూజ్ చేస్తున్నాను, కానీ గోయింగ్ ఫార్వర్డ్ నేను దాన్ని లిక్విడ్తో అయితే రీప్లేస్ చేస్తాను. ఫస్ట్ 3 వాషెస్ అయితే నాకు పౌడర్తో కాకుండా లిక్విడ్ వచ్చిందనమాట. యాజ్ అ కాంప్లిమెంటరీ ప్యాక్ లాగా దాన్ని అయితే యూజ్ చేశాను. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయండి. మనం ఆన్ చేసిన తర్వాత ఇంటెన్సివ్, ఎక్స్ప్రెస్, ఆటో ఇవన్నీ డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఇంటెన్సివ్ కడాయి వచ్చేసరికి హెవీ బాటమ్స్ అలా ఉన్నప్పుడు, బిర్యానీస్ లాంటివి చేసుకున్నప్పుడు మనం అది వాడవచ్చు. ఎక్స్ప్రెస్ స్పార్కుల్ వచ్చేసరికి మనము గ్లాస్ ఐటమ్స్కి వాడుకోవచ్చు. రెగ్యులర్గా అయితే అన్ని డిషెస్ యూజ్ చేయడానికి అయితే మనం ఆటో యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో డిలే ఆప్షన్ కూడా ఉంటుంది. బై హౌ మెనీ అవర్స్ యూ వాంట్ టు డిలే, 4 hours 5 hours అన్న దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే నైటే లోడ్ చేసేస్తాను, ఒక 4 hours డిలే పెడతాను. ఎర్లీ మార్నింగ్ నేను లెగిసేసరికి నా కిచెన్ డిషెస్ అన్నీ అయితే నాకు రెడీగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ లోడ్ చేసే విషయానికి వచ్చేస్తే మనము హెవీగా లోడ్ చేయొద్దండి. ఎన్ని పడతాయో అన్నిటి వరకే లోడ్ చేస్తే మనకు డిషెస్ నీట్గా టర్న్ అవుట్ అవుతాయి అన్నమాట. పై ట్రాక్లో వచ్చేసరికి మొత్తం చిన్న చిన్న స్పూన్స్, గ్లాసెస్ అవన్నీ పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ట్రేస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనము పైన ర్యాక్లో పెట్టవచ్చు. అండ్ కింద ఫ్యాన్ ఉంది కదా, ఆ ఫ్యాన్ ప్రతిసారి మనం ఎప్పుడైతే డిషెస్ సెట్ చేస్తామో
సెట్ చేసిన తర్వాత ఆ ఫ్యాన్ తిరుగుతుందో లేదో చూసుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్యాన్ త్రూనే ఆ వాటర్ ప్రెషర్ అనేది పైకి వచ్చి డిషెస్ క్లీన్ చేసిద్ది అనమాట. అండ్ టెంపరేచర్ కూడా చాలా హైగా ఉంటుంది డిషెస్కి. సో ఆ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వెరీ థిన్ ప్లాస్టిక్స్ అయితే వాడొద్దు. టపర్వేర్ అయితే వాడవచ్చు అండ్ డిష్ వాషర్ సేఫ్ బౌల్స్ అయితే వాడవచ్చు. అండ్ ఇక్కడ మనము సర్ఫ్ వేసుకోవచ్చు, అయితే సర్ఫ్ ఆర్ లిక్విడ్ ఏదైతే అది వేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ మనకి డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. రీఫిల్ రీఫిల్ వచ్చేసరికి రీఫిల్ వేయడని చెప్పేసి మీకు ఒక జెల్ చూపించాను కదా, అదొకటి. చెక్ వాటర్ వెనకాల వాటర్ కనెక్షన్ ఉంటుంది, వాటర్ పాస్ అవుతుందో లేదో చూసుకోవాలి. అండ్ దెన్ వచ్చి సాల్ట్ అనేది మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వేసుకోవాలండి. అది కూడా నేను ఈసారి ఈ సాల్ట్ వేసినప్పుడు మీకైతే షేర్ చేస్తాను. అండ్ ఒక లోడ్ ఆఫ్ డిషెస్ అయితే నేను పెట్టేశాను, చూపిస్తాను ఇప్పుడు మీకు ఎలా వచ్చాయో. ఐఎమ్ లైక్ 100% సాటిస్ఫైడ్ అండి. ఓన్లీ ప్లేస్మెంట్స్ బట్టే డిషెస్ క్లీన్ అవుతాయి. మనము ఏదో అలా పెట్టాము అన్నట్టు పైన పెడితే మాత్రం అస్సలు క్లీన్ అవ్వదు. కానీ మనం కరెక్ట్గా సెట్ చేసి పెడితే మాత్రం మనకు డిషెస్ చాలా క్లీన్గా వస్తాయి. చూసారా, మెరిసిపోతున్నాయి అనమాట, అంత క్లీన్గా వచ్చాయి మొత్తం. అండ్ దెన్ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, డిష్ వాషర్లో మనం డిషెస్ వేసేటప్పుడు దాన్ని ముందు మొత్తం తీసేసి అందులో ఉన్న వేస్ట్ అంతా తీసి డస్ట్బిన్లో వేసుకొని కుదిరితే ఒకసారి వాష్ చేయండి. వాష్ అంటే జస్ట్ వాటర్లో ట్యాప్ కింద పెట్టండి. ఒకవేళ అది కుదరదు అనుకున్నా సరే మనం పెట్టవచ్చు. ఎప్పుడంటే మనం తక్కువ ప్లేట్స్ ఉన్నాయి, ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయట్లేదు అన్నప్పుడు మనం అలా పెట్టినా సరే నీట్గా వాష్ చేసి ఇచ్చింది. ఇది ఇంత బాగా వాష్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను గ్యాప్ ఎక్కువ ఇచ్చాను ప్రతి డిష్ పక్కన. సో అలా ఇప్పుడు ప్లేట్స్ చూపిస్తాను చూడండి. ప్లేట్స్ కూడా టర్న్డ్ అవుట్ వెరీ వెరీ వెల్. అండ్ ఇవన్నీ ప్రోస్ అండి. అండ్ కాన్స్ వచ్చేసరికి ఏంటంటే మనము ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇది డిష్ వాషర్ యూజ్ చేయలేము. ప్లేట్స్కి, చిన్న స్పూన్స్కి, వీటికి చిన్న బౌల్స్కి అయితే యూజ్ చేయొచ్చు. కానీ చాలా వరకు ఇంటికి రిలేటివ్స్ వచ్చారంటే మనం పెద్ద బాండీలు తీసుకుంటాము అండ్ అల్యూమినియంవి వాడతాము. అవైతే అసలు యూజ్ చేయడానికి ఉండదు, చాలా కలర్ పోతుంది. నేను ఒకటి పెట్టి కూడా ఎక్స్పెరిమెంట్ చేశాను, కలర్ పోయింది. ఇప్పుడు నాకు అది వాడాలని కూడా అనిపించట్లేదు. అండ్ వుడెన్వి కూడా మనం పెట్టడానికి లేదనమాట, వుడెన్ డిషెస్ కూడా యూజ్ చేయడానికి లేదు. అవన్నీ పక్కన పెడితే మాత్రం చిన్న ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్ హెల్పర్ అండి ఇది డిష్ వాషర్ వచ్చేసరికి. ఇది నా వ్యూ. అండ్ మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.